హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి 150 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి 24థ్ ఫిబ్రవరి రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈరోజు. అంటే రేపటి నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. రేపటి నుంచి 28థ్ వరకి. అంటే ఆల్మోస్ట్ 4 డేస్ వరకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. మంచి కంపెనీ ఇది. పెద్ద ఐటీ కంపెనీ. సో, క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. అన్ని డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాబ్ టైటిల్ వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనే టైటిల్ ఏదైతే ఉందో ఈ పొజిషన్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. నాన్ వాయిస్ ప్రాసెస్ అనే పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కంపెనీ పేరు వచ్చేసి విప్రో, మనం ఇంతకుముందు చెప్పుకుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 ఇయర్స్ అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. 2 లాక్స్ పర్ యానమ్ అయితే సాలరీ అనేది మీకు పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లొకేషన్ కూడా నేను చెప్తాను ఎక్కడనేది. ఈవెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఈవెంట్ డేట్స్ వచ్చేసి 24థ్ నుంచి 28థ్ వరకు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈరోజు 24థ్ ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రేపు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు రేపు. అలాగే 28థ్ వరకి మీరు కంటిన్యూగా ఏ రోజు వీలైతే ఆ రోజైతే ఇంటర్వ్యూకెళ్ళి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:00 వరకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వితిన్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అవ్వడానికైతే ట్రై చేయండి. 10-11 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్లీగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, విప్రో క్యాంపస్, వెండర్ గేట్ 115/1 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ టు డామినోస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రమ్ గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏమన్నా లొకేషన్‌లో ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే మీకు కామెంట్‌లో కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ అయితే చేయండి. లేదంటే డైరెక్ట్ ఈ లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేశారంటే కూడా మీరు అక్కడి నుంచి కూడా ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అవి కూడా నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. డెలివర్ ఎక్సలెంట్ క్లయింట్ సర్వీస్ త్రూ సుపీరియర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ప్రొఫిషియంట్ యూజ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. అలాగే మీకు సిస్టమ్ వర్క్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. సిస్టమ్ వర్క్‌లో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ రావాలి. అలాగే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ 3 కూడా వచ్చిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. మీ వర్క్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు ఫ్రెండ్స్. ఆఫీస్‌లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి. దాంట్లో ఏ, బి, సి అని చెప్పి 3 షిఫ్ట్స్ ఉంటాయి కదా. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్. ఇలా మీరు రొటేషనల్ షిఫ్ట్‌లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ చూడండి, ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యారో 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంబీఏ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్, ఇమ్మీడియేట్ జాయినర్ ప్రిఫర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే మీకు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి అని చెప్పి ఇంటర్వ్యూకి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఎక్కువ రోజులు టైం తీసుకుంటే వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, ఇమ్మీడియేట్‌గా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. దీంట్లో వచ్చేసి వీక్లీ మీకు 2 డేస్ అనేవి వీక్ ఆఫ్ ఉంటాయి. అలాగే 5 డేస్ వచ్చేసి వర్కింగ్ డేస్. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. రీసెంట్‌గా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. లాస్ట్ 6 మంత్స్ లోపు దిగిన ఫోటోస్. అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డ్ విత్ జిరాక్స్ కాపీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతున్నారు. ఓకే. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్.
ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీనికి సంబంధించి. అవి క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.